నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ కేసులో మరోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు. రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి. చంద్రబాబు ఇంటిని టీడీపీ నేతలే తగలబెడతారు. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు. పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. 6,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్. ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ నిరసన. నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓట్ ఆన్ బడ్జెట్ ను అడ్డుకోండి. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. హురిన్ గ్లోబల్ 500 జాబితాలో మళ్లీ రిలయన్స్ దే అగ్రస్థానం. షర్మిలకు భద్రత తగ్గింపై రఘువీర్ ఆగ్రహం. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 5వ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడీ 4 సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వగా విచారణకు ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. తాజా నోటీసుల్లో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక ఇదే కేసులో ఈ నెలలోని ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ మాత్రం కేవలం బీజేపీ సూచనల మేరకు నోటీసులు పంపారని గతంలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడ్ న్యాయ యాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్ కు ప్రవేశించింది. షెడ్యూళ్ల ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరనున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతుంది. కదలిరా ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల్లో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ చీఫ్ కామెంట్స్ కు వైసీపీ నేతలు సైతం ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వాళ్ళ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత ఉండటంతో సీఎం జగన్ టికెట్ నిరాకరించిన నేతలే టీడీపీలో చేరుతున్నారని అన్నారు. పొత్తుతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీ నేతలే చంద్రబాబు ఇంటిని తగలబెడతారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందూ శ్రేణుల్లో హర్షాతిరేకాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఇండిగో ఎయిర్లైన్స్ కు వ్యతిరేకంగా ప్రయాణికులు నిరసనలు తెలిపారు. నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 2 నుండి బయలుదేరి విమానం రద్దు చేయడంతో ఢిల్లీ డియోఘర్ ఇండిగో విమాన ప్రయాణికులు ఎయిర్లైన్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజధానికి వెళ్లే దేశ రాజధాని నుండి బయలుదేరి అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 51 విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 11 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ ఎంపీ క్లాడియాటిని ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావటం ఇది 4వసారి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు గొప్ప అవకాశం వచ్చిందని జేడీ లక్ష్మీనారాయణ బుధవారం పేర్కొన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్తో పార్లమెంట్లో డిమాండ్ చేయాలని ఎంపీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఓటాన్ బడ్జెట్ను అడ్డుకోవడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని చెప్పారు. ఓటాన్ బడ్జెట్ పాస్ కాకుండా అడ్డుకొని పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులను జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం 2 టౌన్ ఏరియాలోని గాంధీ విగ్రహం వద్ద జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బిలియనియర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవా కొనసాగిస్తుంది. తాజాగా భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2023 ఏడాదికి సంబంధించిన హురిన్ గ్లోబల్ టాప్ 500 కంపెనీల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్ సంస్థ 44వ ర్యాంకును సాధించింది. కంపెనీ విలువ పరంగా 2% తగ్గడంతో గతేడాది కంటే 10 స్థానాలు కోల్పోయిందని హురిన్ గ్లోబల్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ 16.44 లక్షల కోట్ల రూపాయల విలువ మార్కెట్ విలువను కలిగి ఉంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తొలుత 4+4గా ఉండే భద్రతను ఆ తర్వాత 2+2కు తగ్గించాలని కాంగ్రెస్ పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఆ భద్రతను 1+1కు తగ్గించాలని తెలిపింది. అయితే తనకు భద్రత పెంచాలని జనవరి 22న ఏపీ డీజీపీకి షర్మిల లేఖ రాశారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత తగ్గించడంపై ఎక్స్ వేదికగా రఘువీర ట్వీట్ చేశారు. తక్షణం షర్మిల కోరిన విధంగా 4+4 సెక్యూరిటీ ఎస్కాట్ వాహన సౌకర్యం కల్పించగలరంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ని ఉద్దేశించి రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. లిక్కర్ కేసులో మరోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు. రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి. చంద్రబాబు ఇంటిని టీడీపీ నేతలే తగలబెడతారు. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. జ్ఞానమాపి కేసులో కీలక మలుపు. పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. 6,000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్. ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ నిరసన. నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓట్ ఆన్ బడ్జెట్ ను అడ్డుకోండి. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. హురిన్ గ్లోబల్ 500 జాబితాలో మళ్లీ రిలయన్స్ దే అగ్రస్థానం. షర్మిలకు భద్రత తగ్గింపై రఘువీర్ ఆగ్రహం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.